Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం CUET PG 2025 MSc Life Sciences సబ్జెక్ట్స్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం SQP17 పేపర్ యొక్క సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. సిలబస్లో మనం ఏమేమి కవర్ చేయాలి చదువుకునేటప్పుడు అన్న దాని గురించి చూద్దాం. అండ్ ఏ రెఫరెన్స్ బుక్స్ ఏవేవి చదవాలి అన్న దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో CUET PG 2025లో ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్లో MSc ఆర్ PG చేయొచ్చు అన్న దాని గురించి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. మీకు కావాల్స్తే మీరు అది రెఫర్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ఓన్లీ లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడతాను. ఈ CUET PG 2025లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అండర్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ కోడ్స్ అనమాట. సో లైఫ్ సైన్సెస్ క్వశ్చన్ పేపర్ కోడ్ వచ్చేసరికి SCQP17. అలాగే మనకు లైఫ్ సైన్సెస్ రిలేటెడ్గానే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, లైక్ బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటికి మళ్ళీ సపరేట్ డిఫరెంట్ పేపర్ కోడ్స్ ఉన్నాయి. మనం ఇలాగా స్పెషలైజ్డ్ సబ్జెక్ట్లో అయినా చేయొచ్చు, లేదంటే ఓవరాల్గా లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్ అయినా రాయొచ్చు. రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏమి అంటే, కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయంటే బాటనీకి, జువాలజీకి ఈ SQP17 పేపర్ని కన్సిడర్ చేస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయంటే వీటికే సపరేట్ పేపర్ కోడ్స్ ఉన్నాయి కదా, వాటిని కన్సిడర్ చేస్తున్నాయి. సో మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏ యూనివర్సిటీ మీ చాయిస్ ఉంది అన్నదాన్ని చూస్ చేసుకొని ఆ యూనివర్సిటీ ఏ లైఫ్ సైన్స్ సబ్జెక్ట్కి ఏ పేపర్ కోడ్ ఫాలో అవుతుంది అన్నది చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మనది ఇది CUET పోర్టల్. ఇక్కడికి వెళ్తే మనం టెస్ట్ పేపర్ పైన క్లిక్ చేస్తే మనకు టెస్ట్ పేపర్ అన్నది ఇంకొక పోర్టల్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ టెస్ట్ పోర్టల్లో చూస్తే మీరు డిఫరెంట్ టెస్ట్ పేపర్స్ ఉన్నాయి కదా, ఇందులో మనం మన లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడికి వెళ్తే మన లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్లో SQP17 లైఫ్ సైన్స్ పైన క్లిక్ చేస్తే మనకు SQP17 లైఫ్ సైన్స్ అన్నది ఏ యూనివర్సిటీస్లో ఆఫర్ చేస్తున్నారు అన్నది చూపిస్తుంది. ఇందులో మన మెయిన్ ఫోకస్ సెంట్రల్ యూనివర్సిటీ పైన పెడదాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ పైన క్లిక్ చేశాను అనుకోండి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ ఓపెన్ అవుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అన్నది కూడా చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, MSc బాటనీ ఇక్కడ సపరేట్ పేపర్ కోడ్తో ఉంది. వేరేస్ ఇక్కడ చూడొచ్చు మీరు, MSc బయోటెక్నాలజీకి వాళ్ళు యాక్సెప్ట్ చేసే పేపర్ కోడ్ SQP17. SQP17లో మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఉంటే అప్పుడు మీరు జమ్మూకి అప్లై చేయొచ్చు. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క విధంగా ఫాలో అవుతుంది. సో కాబట్టి మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అన్న దానిపైన డిపెండ్ అయ్యి మీరు ఈ పేపర్స్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు సేఫ్ సైడ్ ఉండాలంటే మీరు 2 పేపర్స్కి ఎగ్జామ్కి అప్లై చేయండి. ఒక పేపర్ వచ్చేసరికి SQP17, ఇంకొకటి వచ్చి మీ యాక్చువల్ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ యాక్చువల్ మెయిన్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను BSc లెవెల్లో బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ చేశాను అనుకోండి, నా మెయిన్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బయోటెక్నాలజీ ఉందనుకోండి, అప్పుడు నేనేం చేయొచ్చు, SQP17 అంటే లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ ఇది రాస్తాను, ప్లస్ నా మెయిన్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బయోటెక్నాలజీ కదా, సో కాబట్టి నేను బయోటెక్నాలజీ పేపర్ కోడ్ కూడా అటెంప్ట్ చేస్తాను. సో అప్పుడు నేను 2 అటెంప్ట్ చేస్తాను. SQP17 అండర్లో బయోటెక్నాలజీ ఆఫర్ చేసే యూనివర్సిటీస్కి నేను ఎలిజిబుల్ అవుతాను, MSc బయోటెక్నాలజీ పేపర్ అండర్లో ఉన్న యూనివర్సిటీస్కి కూడా నేను ఎలిజిబుల్ అవుతాను. అండ్ మీరు MSc బయోటెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబులా కాదా అన్నది ఇక్కడ వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారు. BSc లెవెల్లో బయోటెక్నాలజీ ఆర్ మైక్రోబయాలజీ और బయోకెమిస్ట్రీ ఆర్ బాటనీ, జువాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, ఫార్మసీ, లైఫ్ సైన్సెస్, ఇలా ఏదో ఒక లైఫ్ సైన్స్ ఫీల్డ్లో మనకు 60% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. SC, ST, PWD క్యాండిడేట్స్కి అయితే 5% రిలాక్సేషన్ ఉంది, అంటే 55% ఇస్ ద మినిమం మార్క్స్ అనమాట. ఇలాగా మీరు యూనివర్సిటీ వైజ్ చెక్ చేసుకొని వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనమైతే ఇప్పుడు సిలబస్ డిస్కషన్ గురించి చూద్దాం, ఏ టాపిక్స్ చదవాలి అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం.
ఈ లైఫ్ సైన్సెస్ అండర్లో మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో బయో ఇన్ఫర్మాటిక్స్ ఉంటుంది, కొన్ని దగ్గర మాలిక్యులర్ బయాలజీ ఉంటుంది. మన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ ఉంది కదా, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్సి మాలిక్యులర్ బయాలజీ ఆఫర్ చేస్తున్నారు. ఆ ఎంఎస్సి మాలిక్యులర్ బయాలజీలోకి మనం ఎంట్రన్స్ గెయిన్ చేసుకోవాలి, అడ్మిషన్ గెయిన్ చేసుకోవాలి అంటే అప్పుడు మీరు లైఫ్ సైన్స్ SQP 17 పేపరే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మరి SQP 05లో బయోకెమిస్ట్రీ ఉంది, SQP 06లో బయో ఇన్ఫర్మాటిక్స్ ఉంది. ఇలాగా వీళ్ళు ఒక లైఫ్ సైన్స్ అండర్లోనే అన్నీ పెట్టలేదు అనమాట, మరి సపరేట్ అవుట్ చేశారు. కాబట్టి వీ కెనాట్ డిసైడ్. కాబట్టి మీరు ఏ సెంట్రల్ యూనివర్సిటీకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ సబ్జెక్ట్ ఉందా లేదా, ఈ సబ్జెక్ట్ ఉంటే అది ఏ క్వశ్చన్ పేపర్ కోడ్ కింద ఉంది అన్నది రెఫర్ చేసుకున్న తర్వాతే అప్లై చేయండి. అప్పుడే మీకు ఈ ఎగ్జామ్ అన్నది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ యాక్చువల్ టాపిక్ ఆఫ్ డిస్కషన్, దట్ ఈస్ అవర్ సిలబస్ డిస్కషన్. సో ఇక్కడ మనకు ఇది లైఫ్ సైన్స్ కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అన్ని లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్ గురించి ఒక్కొక్క యూనిట్ అన్నది పెట్టారనమాట. అంటే లైఫ్ సైన్సెస్లో ఉన్న అన్ని బ్రాంచెస్ ఆఫ్ సైన్సెస్ గురించి ఈ ఒక్కొక్క యూనిట్ పెట్టారనమాట. సో కాబట్టి మీరు ఆల్మోస్ట్ ఆల్ అంతా చదవాల్సి ఉంటుంది, అన్ని సబ్జెక్ట్స్ గురించి నాలెడ్జ్ పెట్టుకోవాల్సి ఉంటుంది లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్ రాసేటప్పుడు. సో మీకు బేసిక్స్ ఆల్రెడీ క్లియర్గా ఉంటే, మీకు బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే మీరు స్టాండర్డ్ బుక్స్ రెఫర్ చేసుకోవచ్చు. లేదు మీకు బేసిక్స్ అన్నవి మంచిగా లేవు అంటే మీరు డిగ్రీలో ఏవైతే బుక్స్ చదివారో అవే చదవండి. లేదంటే మీరు NCERTs రెఫర్ చేసుకోవచ్చు బేసిక్స్ చదవడం కోసం. ఒకవేళ బేసిక్స్ ఓకే అనుకుంటే అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ చదవడం కోసం స్టాండర్డ్ బుక్స్ అయినా రెఫర్ చేయండి, లేదంటే రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి అవైనా రెఫర్ చేయండి. నేను దాని గురించి కొంచెం తర్వాత డిస్కస్ చేస్తా ఏ బుక్స్ చదవాలి అన్నది. ఫస్ట్ అయితే మనం సిలబస్ ఏముందో చూద్దాం. సో మనకు ఇంతకుముందు CUET PGలో 2 సెక్షన్స్ ఉండేవన్నమాట, పార్ట్ A పార్ట్ B అని. ఇప్పుడు అలా లేదు, ఓన్లీ ఒకటే సెక్షన్ ఉంటుంది. సో ఆ ఒక్క సెక్షన్ కూడా 75 మార్క్స్ ఉంటుంది అనమాట. మనకు టోటల్ 75 క్వశ్చన్స్ అడుగుతారు. 75 క్వశ్చన్స్ కూడా మన లైఫ్ సైన్స్ రిలేటెడ్గానే ఉంటుంది. ఈ అరిథమెటిక్, రీజనింగ్ ఇవేమీ లేదు. మొత్తం 75 క్వశ్చన్స్ కూడా మన లైఫ్ సైన్సెస్ రిలేటెడ్, మన సబ్జెక్ట్ రిలేటెడ్గానే అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ అనమాట. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి. ప్రతి రాంగ్గా ఆన్సర్ చేసిన దానికి -1 నెగటివ్ మార్క్ ఉంది. ఓకే, సో 75 క్వశ్చన్స్ వస్తాయి. 75 క్వశ్చన్స్ అన్నీ కూడా లైఫ్ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్సే వస్తాయి అండ్ సబ్జెక్ట్ స్పెసిఫిక్గానే వస్తాయి. రీజనింగ్ ఇవేవి లేవు కాబట్టి మీరు మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడ స్కోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ క్వశ్చన్ పేపర్ అన్నది బైలింగ్యువల్, బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది అనమాట. ఓకే, సో దెన్ మూవింగ్ ఆన్ టు ద సిలబస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి టెక్నిక్స్. మనందరికీ తెలుసు టూల్స్ అండ్ టెక్నిక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు డిగ్రీలో కూడా టెక్నిక్స్ గురించి చదువుకుంటారు. కానీ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మెథడాలజీ ప్రాసెస్, అంటే ఏదైనా సరే ఒక టెక్నిక్ అన్నది మెథడ్ ఎలా జరుగుతుంది అన్నది చదవాల్సిన అవసరం లేదు. మీరు దాని యొక్క ప్రిన్సిపల్ అండ్ దాని యొక్క అప్లికేషన్స్ చదువుకుంటే చాలు. సో క్రోమటోగ్రఫీ ఫస్ట్. క్రోమటోగ్రఫీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమటోగ్రఫీస్ ఉంటాయి. లైక్ పేపర్ క్రోమటోగ్రఫీ, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ, గ్యాస్ క్రోమటోగ్రఫీ, లిక్విడ్ క్రోమటోగ్రఫీ, HPLC, FPLC, ఇలా బేసిక్గా ఉన్న అన్ని క్రోమటోగ్రఫీ టెక్నిక్స్ యొక్క ప్రిన్సిపల్స్ చదువుకోండి. ప్రిన్సిపల్స్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు జెల్ ఫిల్ట్రేషన్ క్రోమటోగ్రఫీ ఉందనుకోండి. జెల్ ఫిల్ట్రేషన్ క్రోమటోగ్రఫీ ఏ ప్రిన్సిపల్ పైన నడుస్తుంది? సో అది మాలిక్యులర్ సైజ్ ఆర్ మాలిక్యులర్ వెయిట్ అన్న ప్రిన్సిపల్ పైన నడుస్తుంది అనమాట. సో తర్వాత అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ ఉంది, అది ఏ ప్రిన్సిపల్ పైన నడుస్తుంది? అది చార్జ్ యొక్క బేసిస్ పైన నడుస్తుంది. అదే గ్యాస్ క్రోమటోగ్రఫీ ఉంది, అది ఎవరి బేసిస్ పైన నడుస్తుంది? అది వోలటైలిటీ అండ్ పొలారిటీ బేసిస్ పైన నడుస్తుంది. అలాగా మీరు ప్రతి టెక్నిక్ యొక్క ప్రిన్సిపల్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆ టెక్నిక్ ఎందుకు పనిచేస్తుంది, అది పని చేయడానికి వెనక ఉన్న రీజన్ ఏంటి, అండ్ దాన్ని ఎక్కడ అప్లై చేస్తారు, అప్లికేషన్స్ ఉంటాయి కదా ప్రతిదానికి. సో ఎక్కడ అప్లై చేస్తారు, ఏవైనా మాలిక్యూల్ సపరేట్ చేసే దాంట్లో యూజ్ చేస్తే ఏ మాలిక్యూల్స్ని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తారు, ఎందుకు దాన్నే యూజ్ చేస్తారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. దెన్ దాని తర్వాత స్పెక్ట్రోస్కోపీ. స్పెక్ట్రోస్కోపీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లైక్ UV విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ, NMR స్పెక్ట్రోస్కోపీ, IR స్పెక్ట్రోస్కోపీ, అలాగా డిఫరెంట్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ స్పెక్ట్రోస్కోపీలో కూడా ప్రిన్సిపల్,
సో మనకు ఎందుకు ఈ టెక్నిక్ అన్నది పనిచేస్తుంది, ఏ మాలిక్యూల్స్ని ఐసోలేట్ చేయాలంటే ఎంత నానోమీటర్ పెట్టాలి, ఇప్పుడు నేను ప్రోటీన్ ఐసోలేట్ చేయాలనుకుంటున్నా, ప్రోటీన్ని చూడాలనుకుంటున్నా, ప్రోటీన్ యొక్క కాన్సన్ట్రేషన్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నా, అప్పుడు నేను ఎంత నానోమీటర్ పెట్టాలి అన్నది ఇక్కడ మ్యాటర్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్. దెన్ మైక్రోస్కోపీ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్ ఉంటాయి కదా, లైక్ లైట్ మైక్రోస్కోప్, డార్క్ మైక్రోస్కోప్, బ్రైట్ ఫీల్డ్ మైక్రోస్కోప్, ఫేస్ కాంట్రాస్ట్ మైక్రోస్కోప్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మళ్ళీ టైప్స్, సెమ్, టెమ్, వీటి యొక్క ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్. దెన్ సో ఎలక్ట్రోఫోరోసిస్ అన్నది బేసిక్ ప్రిన్సిపల్. అసలు ఎలక్ట్రోఫోరోసిస్ అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి. దాని తర్వాత దాంట్లో ఉన్న టైప్స్. సో ఎలక్ట్రోఫోరోసిస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి, లైక్ అగరోజెల్ ఎలక్ట్రోఫోరోసిస్, ఎస్డిఎస్ పేజ్, తర్వాత 2D జెల్ ఎలక్ట్రోఫోరోసిస్లో మరీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలక్ట్రోఫోరోసిస్ గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత సెంట్రిఫిగేషన్ అంటే ఏంటి, అండ్ కొన్ని టెక్నిక్స్కి ఏమంటే ఫార్ములాస్ ఉంటాయన్నమాట. ఆ ఫార్ములాస్ మీరు బై హార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ ప్రిన్సిపల్ పైన వచ్చే ఫార్ములా ఏంటి అలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఫార్ములాను బేస్ చేసుకొని మ్యాథమెటికల్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కాబట్టి మీరు ఫార్ములాస్ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెంట్రిఫిగేషన్ అనేది ఎవరిపైన నడుస్తుంది, ఆర్పిఎం అంటే ఏంటి, ఇలాగా గ్రావిటీ పైన నడుస్తుందా ఇలాగా. అండ్ సెంట్రిఫ్యూజ్లో కూడా టైప్స్ ఉన్నాయి, టేబుల్ టాప్ సెంట్రిఫ్యూజ్, అల్ట్రా సెంట్రిఫ్యూజ్, డిఫరెన్షియల్ సెంట్రిఫ్యూజ్, ఇలా డిఫరెంట్ టైప్స్. డిఫరెన్షియల్ సెంట్రిఫిగేషన్లో మళ్ళీ ఏ ఆర్పిఎం దగ్గర ఏ ఆర్గనల్స్ అన్నవి ఐసోలేట్ అవుతాయి అన్నది కూడా ఉంది. సెల్ఫ్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ యూజ్ చేస్తాము దానికి. సో సెల్ఫ్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ గురించి ఆల్రెడీ నేను వీడియో క్రియేట్ చేశాను, మీకు కావాల్స్తే రెఫర్ చేసుకోండి, ఛానల్లో అవైలబుల్గా ఉంది. దాని తర్వాత బ్లాటింగ్ టెక్నిక్స్. బ్లాటింగ్లో కూడా మనకు డిఫరెంట్ బ్లాటింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, లైక్ సదరన్ బ్లాట్, నార్దర్న్ బ్లాట్, ఈస్టర్న్ బ్లాట్, వెస్టర్న్ బ్లాట్, ఇలా డిఫరెంట్ బ్లాట్స్ ఉన్నాయి. ఏ బ్లాటింగ్ టెక్నిక్ ఏ బయోమాలిక్యూల్ సెపరేషన్ కోసం యూజ్ చేస్తారు, అండ్ దాని నుంచి ఫర్దర్ డెవలప్ అయిన టెక్నిక్స్ ఏంటి, లైక్ సదరన్ బ్లాటింగ్ టెక్నిక్ నుంచి మనకు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది డెవలప్ అయింది. అలాగా వాటి యొక్క ఎక్స్టెన్షన్స్, అప్లికేషన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. దెన్ పీసీఆర్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్. సో బేసిక్ ప్రిన్సిపల్ అండ్ స్టెప్స్ అనమాట. ఇందులో స్టెప్స్ ఉంటాయి కదా, లైక్ డీనాచురేషన్, అనీలింగ్, రీనాచురేషన్ ఆర్ అటాచ్మెంట్. దాని తర్వాత పీసీఆర్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, నార్మల్ పీసీఆర్, రివర్స్ పీసీఆర్, ఆర్టీపీసీఆర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీసీఆర్స్ ఉంటాయి. ఏ పీసీఆర్ దేనికి హెల్ప్ అవుతుంది, ఒకవేళ మనం ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ జనరేట్ చేసుకోవాలంటే అప్పుడు ఏ పీసీఆర్ వాడాలి, ఇలాంటివన్నీ కూడా పీసీఆర్లో ఇంపార్టెంట్. దెన్ దాని తర్వాత రేడియో ఐసోటోప్ టెక్నిక్స్. మనకి డిఫరెంట్ రేడియో ఐసోటోప్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ రేడియో ఐసోటోప్కి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, అండ్ ఈ డిఫరెంట్ రేడియో ఐసోటోప్స్ వాటి యొక్క అప్లికేషన్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, లైక్ లైఫ్ సైన్సెస్లో ఎలా యూజ్ చేస్తారు అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇదంతా కూడా టెక్నిక్స్ రిలేటెడ్. దెన్ దాని తర్వాత క్రోమాటిన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. సో మనకు యూకారియోటిక్ క్రోమోజోమ్ యాజ్ వెల్ యాజ్ ప్రొకారియోటిక్ క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్. యూకారియోటిక్ క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ ఇంపార్టెంట్. మనకు ప్రొకారియోట్స్లో ఈ పర్టికులర్ క్రోమాటిన్ అనేది ఎలా ఆర్గనైజ్ అయింది, న్యూక్లియోయిడ్ ఫామ్లో ఉంటుంది కదా. సో న్యూక్లియోయిడ్ ఫామ్ అన్నది ఎలా ఉంటుంది, న్యూక్లియోయిడ్ అన్నది ఎలా ఆర్గనైజ్ అయ్యి ఉంటుంది అన్న దాని గురించి ఇంపార్టెంట్. దాని తర్వాత యూకారియోటిక్ క్రోమోజోమ్కి వచ్చేపాటికి యూకారియోటిక్ క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ చూసుకోవాలి, లైక్ దానికి ఎన్ని ఆర్మ్స్ ఉంటాయి, కైనెటోకోర్ అంటే ఏంటి, ఇలాంటివి అనమాట. తర్వాత వచ్చేసరికి యూకారియోటిక్ క్రోమోజోమ్ అన్నది డిఫరెంట్ లెవెల్స్లో ఆర్గనైజ్ అయ్యి ఉంటుంది అనమాట, లైక్ న్యూక్లియోయిడ్ మోడల్, 30nm ఫైబర్, సోలెనాయిడ్ మోడల్, ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్లో డిఎన్ఏ ఎలా ర్యాప్ అవుతుంది హిస్టోన్ ప్రోటీన్స్ చుట్టూ, హిస్టోన్ ఆక్టమర్ అంటే ఏంటి, ఇవన్నీ వాటి గురించి మీరు ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. దీని గురించి ఇన్ డీటెయిల్గా ఆర్గనైజేషన్ ఆఫ్ యూకారియోటిక్ క్రోమోజోమ్ అన్నది ఒక మంచి టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్. మన డిఎన్ఏ అన్నది ఇంత చాలా పెద్దగా ఉంటుంది కదా, అంత పెద్ద డిఎన్ఏ చిన్న సెల్లో ఎలా ఫిట్ అవుతుంది అన్న దాని గురించి తెలియజేయడమే ఆర్గనైజేషన్ ఆఫ్ యూకారియోటిక్ క్రోమోజోమ్ అనమాట. ఇందులో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టేజెస్లో మన డిఎన్ఏ అన్నది ఫోల్డ్ అవుతుంది టు ఫార్మ్ ఏ క్రోమోజోమ్. సో అది ఎలా జరుగుతుంది అన్నది మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది, లైక్ ఏ ప్రోటీన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఏ
అయాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. దాని తర్వాత క్రోమాటిన్ టైప్స్. సో మనకు యూక్రోమాటిన్, హెట్రోక్రోమాటిన్ ఇలా ఉంటాయి కదా. సో యూక్రోమాటిన్ అంటే ఏంటి, హెట్రోక్రోమాటిన్ అంటే ఏంటి, వాటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత సెంట్రోమియర్. సో నేను చెప్పాను కదా, యూకారియోటిక్ క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్లో మనకి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. లైక్ సెంట్రోమియర్, టీలోమియర్, కైనెటోకోర్, క్రోమోజోమ్ యొక్క ఆర్మ్స్, పీ ఆర్మ్, క్యూ ఆర్మ్, ఇలాగా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ క్రోమోజోమ్ ఉంటాయన్నమాట. సో సెంట్రోమియర్ అంటే ఏంటి, టీలోమియర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చదవాలి. దాని తర్వాత జీన్. సో అసలు జీన్ అంటే ఏంటి, జీన్ యొక్క ఫామ్స్ని ఏమంటారు, ఒక జీన్ ఎన్ని ప్రోటీన్స్ని కోడ్ చేస్తుంది, అది ఒక థియరీస్ ఉన్నాయన్నమాట. 1 జీన్ 1 పాలీపెప్టైడ్ అలాగా. సో అలాగా వాటి థియరీస్ని కూడా మీరు ఇక్కడ స్టడీ చేయాల్సి ఉంటుంది. దెన్ థర్డ్ యూనిట్ ఈజ్ ఆల్ అబౌట్ బయోకెమిస్ట్రీ. సో ఈ బయోకెమిస్ట్రీలో అన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మెయిన్ మీరు ఫోకస్ చేయాల్సింది ఎంజైమ్స్ అండ్ రెగ్యులేటరీ స్టెప్స్. సో గ్లైకోలైసిస్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఇర్రివర్సబుల్ స్టెప్స్ ఉంటాయి, అందులో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఆ రియాక్షన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి రెగ్యులేషన్ దగ్గర మీరు మంచిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ ఏటీపీ జనరేట్ అవుతుంది అన్నది కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటీన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్ అండ్ దాని యొక్క ఫంక్షన్. స్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అండ్ క్వాటర్నరీ స్ట్రక్చర్స్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రైమరీ స్ట్రక్చర్ అంటే ఏంటి, పెప్టైడ్ బాండ్ ఫామ్ అవ్వదాన్ని మనం ప్రైమరీ స్ట్రక్చర్ అంటాం. సెకండరీ స్ట్రక్చర్లో అది ఫోల్డ్ అవుతుంది. సో లైక్ ఆల్ఫా హెలిక్స్, బీటా షీట్స్ లాగా ఫోల్డ్ అవుతుంది. ఆల్ఫా హెలిక్స్ అంటే ఏంటి, బీటా షీట్స్ అంటే ఏంటి అన్నది అక్కడ చదవాలి. బాండ్స్ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్లో ప్రోటీన్స్ యొక్క ఏమేం బాండ్స్ ఉంటాయి, ప్రైమరీ స్ట్రక్చర్లో ఏం బాండ్ ఉంటుంది, సెకండరీ స్ట్రక్చర్లో ఏం బాండ్ ఉంటుంది, టెరిషరీ స్ట్రక్చర్లో ఏం బాండ్స్ ఉంటాయి, క్వాటర్నరీ స్ట్రక్చర్లో ఏం బాండ్స్ ఉంటాయి. బికాజ్ ఈ బాండ్సే మనకు స్ట్రక్చర్ డిటర్మినేషన్లో హెల్ప్ చేస్తాయి అనమాట. సో కాబట్టి స్ట్రక్చర్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఫంక్షన్స్. సో డిఫరెంట్ ప్రోటీన్స్ ఉంటాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏమి, లైక్ ఆల్బ్యూమిన్ ప్రోటీన్ అంట, కెరటిన్ ప్రోటీన్ అంట, ఇలాగా. సో వాటి యొక్క ప్రోటీన్స్ యొక్క ఫంక్షన్స్ మనం అన్ని ప్రోటీన్స్ యొక్క ఫంక్షన్స్ని చదవలేం. సో కాబట్టి focus on more important proteins and focus on mainly structure of proteins. Then you need to study about DNA. DNA అంటే ఏంటి, డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ని వాట్సన్ అండ్ క్రిక్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఆ వాట్సన్ అండ్ క్రిక్ మోడల్ ఆఫ్ డిఎన్ఏలో ఒక 10 పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఆ 10 పాయింట్స్ని మంచిగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు డిఎన్ఏ అనేది ఎలా ఫోల్డ్ అవుతుంది, చార్గాఫ్స్ రూల్, తర్వాత ఒక టర్న్కి ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉంటాయి, ఎన్ని యాంగ్స్ట్రామ్స్ డిస్టెన్స్ ఉంటుంది, మైనర్ లూప్ ఏంటి, మేజర్ లూప్ ఏంటి, ఇలాంటివన్నీ స్ట్రక్చర్ వాట్సన్ అండ్ క్రిక్ మోడల్ ఆఫ్ డిఎన్ఏలో చెప్పారు. సో కాబట్టి డిఎన్ఏలో ఉండే న్యూక్లియోటైడ్స్ ఏంటి, డిఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వాట్సన్ అండ్ క్రిక్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ మనకి ఏం చెప్తుంది. అండ్ డిఎన్ఏని ఫర్ ది ఫస్ట్ టైం జెనెటిక్ మెటీరియల్, డిఎన్ఏ ఇస్ అ జెనెటిక్ మెటీరియల్ అని ప్రూవ్ చేసిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయన్నమాట. హెర్షీ అండ్ చేజ్ ఎక్స్పెరిమెంట్ ఇలాంటివి, వాటిని కూడా ఒకసారి చూసుకోండి. దాని తర్వాత కార్బోహైడ్రేట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ లైక్ మోనోసెకరైడ్స్, డైసెకరైడ్స్, ఒలిగోసెకరైడ్స్, పాలిసెకరైడ్స్. మోనోసెకరైడ్స్ అంటే ఏంటి, డైసెకరైడ్స్ అంటే ఏంటి. డైసెకరైడ్స్లో ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డైసెకరైడ్ దేంతో మేడప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సుక్రోజ్ అన్నది ఒక డైసెకరైడ్. సుక్రోజ్ డైసెకరైడ్ దేంతో మేడప్ అయింది, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ మధ్యలో ఉన్న బాండ్ ఏంటి, లైక్ బాండ్స్ ఉంటాయి కదా, బీటా 1,4 గ్లైకోసైడిక్ బాండ్, ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బాండ్, అలాగ ఉంటాయి కదా. సో ఆ బాండ్స్ అడుగుతారనమాట, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండ్ ఏంటి అలా అడుగుతారనమాట. సేమ్ గోస్ విత్ ద పాలిసాకరైడ్. హోమోపాలిసాకరైడ్స్ ఉంటాయి, హెట్రోపాలిసాకరైడ్స్ ఉంటాయి. హెట్రోపాలిసాకరైడ్స్ ఆర్ ఆల్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి, దేంతో మేడప్ అయింది, బాండ్స్ ఏంటి అన్నవి అడుగుతారు. అండ్ వాటి యొక్క ఫంక్షన్స్. మోనోసాకరైడ్స్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, లైక్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలెక్టోజ్, మ్యానోజ్ ఇలా ఉంటాయి కదా. వాటి యొక్క ఫంక్షన్, గ్లూకోజ్ యొక్క పని ఏమి మన బాడీలో, గ్లూకోజ్ యొక్క పని ఎనర్జీ ఇవ్వడం, అలాగనమాట. దెన్ లిపిడ్స్.
లిపిడ్స్ క్లాసెస్ ఉన్నాయి, డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ లిపిడ్స్ ఉన్నాయి. ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్, వ్యాక్సెస్, దాని తర్వాత పూఫాస్, మూఫాస్, ఇలా డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ లిపిడ్ క్లాసిఫికేషన్ ఇస్ వ్యాస్ట్ క్లాసిఫికేషన్. సో ఈ లిపిడ్స్ యొక్క క్లాసిఫికేషన్ చూసుకోండి. అండ్ ఎక్కువగా ఇందులో మీరు ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ పైన ఫోకస్ చేయండి. పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, వాటి యొక్క క్లాసిఫికేషన్ చూసుకోండి, అక్కడే మెయిన్ క్వశ్చన్ పడుతుంది. అండ్ హార్మోన్స్, స్టిరాయిడ్స్ దగ్గర ఎక్కువ క్వశ్చన్స్ పడతాయి లిపిడ్స్లో. దాని తర్వాత విటమిన్స్. సో మనందరికీ తెలుసు విటమిన్స్ ఆర్ ఆఫ్ 2 types, వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కిందకి ఏమొస్తాయి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కిందకి వస్తాయి. ఏ విటమిన్ తక్కువ అయితే వాటి నుంచి వచ్చే విటమిన్ డిఫిషియన్సీ డిజార్డర్ ఏంటి, లైక్ విటమిన్ సి తక్కువ అయితే మనకు స్కర్వీ అన్న డిసీజ్ వస్తుంది, అలాగనమాట. సో విటమిన్ డెఫిషియన్సీస్ ఇంపార్టెంట్. ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మనకి ఏం డిసీజ్ వస్తుంది అన్నది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఈజ్ ఏ విటమిన్ ఏ ఫ్రూట్లో ఆర్ ఏ ఫుడ్లో దొరుకుతుంది అన్నది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ సి ఎక్కడ దొరుకుతుంది, విటమిన్ సి ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్లో దొరుకుతుంది. అలాగా ఎక్కడ ఉంటుంది అన్నది ఇంపార్టెంట్. దాని పేరు, విటమిన్ సికి ఇంకొక పేరు ఆస్కార్బిక్ యాసిడ్, అది ఇంపార్టెంట్. ప్లస్ డిసీజ్ ఎలా వస్తుంది అన్నది ఇంపార్టెంట్. కొంచెం వరకు మెటబాలిజం చూసుకోండి. మనం ఎంటైర్గా ఎంఎస్సి బయోకెమిస్ట్రీ ఎగ్జామ్ రాయట్లేదు కాబట్టి మెటబాలిజం అంత ఇంపార్టెంట్ కాదు, బట్ డెఫిషియన్సీ డిజార్డర్స్ పైన ఫోకస్ చేయండి. దెన్ దాని తర్వాత బయోఎనర్జెటిక్స్ ఇంక్లూడ్స్ గ్లైకోలైసిస్, టీసీఏ సైకిల్, ఈటీసీ అండ్ OP, that is oxidative phosphorylation. So as I have already said, గ్లైకోలైసిస్లో 10 steps ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కొన్ని రివర్సబుల్ రియాక్షన్స్ ఉంటాయి, కొన్ని ఇర్రివర్సబుల్ రియాక్షన్స్ ఉంటాయి. ఇర్రివర్సబుల్ రియాక్షన్స్ దగ్గరే మనకు ఈ పర్టికులర్ గ్లైకోలైసిస్ ప్రాసెస్ అన్నది కంట్రోల్ అవుతుంది అనమాట, ఇన్హిబిట్ అవుతుంది అనమాట. సో కాబట్టి మనం ఎక్కువగా ఇర్రివర్సబుల్ రియాక్షన్స్ పైన ఫోకస్ చేయాలి. అండ్ ఎనర్జీ, ఎంత ఏటీపీ వస్తుంది, ఎంత ఏటీపీ వచ్చింది, ఎంత ఏటీపీ ఖర్చు అయిపోయింది, టోటల్ ఎనర్జీ ఈల్డ్ ఎంత అన్నది ఇంపార్టెంట్. రెగ్యులేషన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ రెగ్యులేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత టీసీఏ సైకిల్లో కూడా అంతే, రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఫాలోడ్ బై ఎన్ని NADPHలు వచ్చినాయి, ఎన్ని FADH2లు వచ్చినాయి. టీసీఏ సైకిల్ కాబట్టి జీటీపీ జనరేట్ అవుతుంది, ఎన్ని జీటీపీలు వచ్చినాయి అన్నది ఇంపార్టెంట్. దెన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో ఎన్ని NADHలో పోతే ఎంత ఏటీపీ జనరేట్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్. సో ఏటీపీ సింథసిస్లో అండ్ కాంప్లెక్సెస్ ఉంటాయి కదా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో. కాంప్లెక్స్ 1 అంటే ఏంటి, కాంప్లెక్స్ 1 NADH ఆక్సిడోరిడక్టేజ్, కాంప్లెక్స్ 2 FADH2 ఆక్సిడోరిడక్టేజ్, అలా ఉంటాయి కదా. ప్రతి కాంప్లెక్స్ పేరు గుర్తుపెట్టుకోండి, ఏ కాంప్లెక్స్లోకి ఏ మాలిక్యూల్ ఎంటర్ అవుతుంది అన్నది గుర్తుపెట్టుకోండి, ఏ మాలిక్యూల్ ఎంటర్ అయితే ఎంత ఎనర్జీ వస్తుంది అన్నది కూడా మీరు తెలుసుకోవాలి. దాని తర్వాత ఆక్సిడేషన్ అండ్ సింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఇక్కడ మనకు బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నది ఒకటి జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, ఈ గ్లైకోలైసిస్, టీసీఏ, ఈటీసీ, ఏటీపీ ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి అన్నది కూడా ఇంపార్టెంట్. లైక్ గ్లైకోలైసిస్ అన్నది సైటోసాల్లో జరుగుతుంది, టీసీఏ సైకిల్ అన్నది మైటోకాండ్రియాలో జరుగుతుంది. లొకేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క ఆక్సిడేషన్ అండ్ సింథసిస్, మనం తీసుకున్న ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలో ఏ విధంగా డైజెస్ట్ అవుతాయి, రియాక్షన్స్ ఉంటాయి దానికి కూడా. దెన్ అవి ఎలా సింథసైజ్ అవుతాయి మన బాడీలో, ఒకవేళ సింథసైజ్ అవ్వాలంటే ఎలా సింథసైజ్ అవుతాయి అన్నది కూడా ఇంపార్టెంట్. రియాక్షన్స్ ఉంటాయి, ఆ రియాక్షన్స్ని మీరు బై హార్ట్ చేసుకొని ఎంజైమ్స్ రెగ్యులేషన్ దగ్గర ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఎనర్జీ, ఎంత ఎనర్జీ జనరేట్ అవుతుంది. దెన్ మెంబ్రేన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. సో మన ప్లాస్మా మెంబ్రేన్ యొక్క మెంబ్రేన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అంటాం. ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అంటే ఏంటి, దాని యొక్క కాంపోజిషన్ ఏంటి, నేను ఆల్రెడీ ప్లాస్మా మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ గురించి వీడియో అప్లోడ్ చేశాను, మీకు కావాల్స్తే దాని గురించి రెఫర్ చేసుకోండి. అండ్ అది ఎలా పనిచేస్తుంది అన్నది మనకి ఇంపార్టెంట్ అనమాట. దెన్ దాని తర్వాత బయోటెక్నాలజీలో మనకు ఫస్ట్ వచ్చే టెక్నిక్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. ఇక్కడ ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో మీరు మెయిన్ ఎంజైమ్స్ లైక్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్లో టైప్స్ ఉన్నాయి. ఏ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్కి ఏం రిక్వైర్మెంట్ ఉంది అన్నది ఉంటుంది అనమాట. లైక్ ఈకో R1 అలాంటివి ఉంటాయి కదా.
రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్లో టైప్స్ ఉంటాయి, టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఏవి ఎక్కడ ఐడెంటిఫై చేస్తాయి, ఏవి ఎక్కడ కట్ చేస్తాయి, బ్లంట్ ఎండ్స్ జనరేట్ చేస్తాయా, స్టిక్కీ ఎండ్స్ జనరేట్ చేస్తాయా అన్నదంతా ఇక్కడ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్లో వస్తుంది. సో ఎంజైమ్స్ ఇంక్లూడ్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్, DNA లైగేజెస్, DNA పాలిమరేజెస్, ఆల్కలైన్ ఫాస్ఫటేజెస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి ఆ DNA టెక్నాలజీలో. వాటన్నిటి గురించి కూడా చదువుకోవాలి. ఏ ఎంజైమ్ ఎందుకు ఇంపార్టెంట్, ఏం పనిచేస్తుంది అన్నది తెలుసుకోవాలి. దాని తర్వాత వెక్టార్స్. DNA టెక్నాలజీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ అయ్యేది ఏమి అంటే వెక్టార్స్. డిఫరెంట్ వెక్టార్స్ ఉంటాయి, లైక్ ప్లాస్మిడ్స్, కాస్మిడ్స్, బ్యాక్టీరియోఫేజెస్, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, షర్టిల్ వెక్టార్స్, ఎక్స్ప్రెషన్ వెక్టార్స్, మెమేలియన్ సెల్ వెక్టార్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఉంటాయి. ఆ వెక్టార్స్ యొక్క కెపబిలిటీ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ డిఎన్ఏని అవి తీసుకొని పోగలవు, ఏ హోస్ట్లోకి వెళ్ళగలవు, దానికి యాంటీబయోటిక్ సెన్సిటివిటీ ఉందా లేదా, ఇలా వీటన్నిటి గురించి కూడా, వాటి యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం DNA టెక్నాలజీలో డిఫరెంట్ టెక్నిక్స్ని వాడతాం అనమాట. సో ఆ టెక్నిక్స్ లైక్ మనము వెక్టార్ ఉంది, మనతో ఒక జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఆ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యాంప్లిఫై చేయాలనుకుంటున్నాం. యాంప్లిఫై చేయాలంటే మనకు PCR అవసరం కదా. సో లైక్ DNA టెక్నాలజీలో కొన్ని టెక్నిక్స్ ఎంప్లాయ్ చేస్తాం, లైక్ PCR, జెల్ ఎలక్ట్రోఫోరోసిస్, DNA సీక్వెన్సింగ్ లైక్ సాంగర్ సీక్వెన్సింగ్, సదరన్ బ్లాట్, నార్దర్న్ బ్లాట్, వెస్ట్రన్ బ్లాట్, దెన్ మాలిక్యులర్ క్లోనింగ్ తర్వాత చెప్తాను. సో ఇవైతే DNA టెక్నాలజీలో మీరు చదువుకోవాల్సినవి. అండ్ ఇక్కడ మీరు వెక్టార్సే కాకోకుండా డిఫరెంట్ ఫిజికల్ అండ్ కెమికల్ మెథడ్స్ ఆఫ్ ఇన్సర్షన్ ఆఫ్ DNA ఉంటుంది అనమాట, లైక్ ఎలక్ట్రోపోరేషన్ అలాంటివి, పెగ్ యూస్ చేసి పంపించడం అలాంటివి, వాటిని కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, దాని తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ జీన్ క్లోనింగ్లో మనకు ఏమేమి స్టెప్స్ ఉన్నాయి, ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి, అలా డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట జీన్ క్లోనింగ్లో. జీన్ క్లోనింగ్ స్టెప్స్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ మెడిసిన్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్, యానిమల్ అండ్ ప్లాంట్ సెల్ కల్చర్, ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ. సో చూడండి, డమ్ చేసేసారు సిలబస్ అంతా. లైక్ మీరు ఇక్కడ మెడిసినల్ బయోటెక్నాలజీ చదవాలి, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, ప్లాంట్ బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ, అన్ని బయోటెక్నాలజీ ఫీల్డ్స్ గురించి మీరు నాలెడ్జ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. రోల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ మెడిసిన్ అన్నప్పుడు టెక్నిక్స్ వస్తాయి. టెక్నిక్స్ మీరు ఆల్రెడీ DNA టెక్నాలజీలో, తర్వాత అక్కడ పైన ఫస్ట్ దాంట్లో టెక్నిక్స్ యూనిట్లో చదివారు కాబట్టి ఈ టెక్నిక్స్ని మీరు స్కిప్ చేయొచ్చు. కానీ మీరు ఇక్కడ మెయిన్ ఫోకస్ దేని మీద చేయాలంటే రికాంబినెంట్ వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, రికాంబినెంట్ DNA వ్యాక్సిన్స్, mRNA వ్యాక్సిన్స్, హెపటైటిస్ వ్యాక్సిన్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి థెరప్యూటిక్ రికాంబినెంట్ ప్రోటీన్స్, హార్మోన్స్ లైక్ ఇన్సులిన్ కానీ, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ కానీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ కానీ, వాటిని ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు, స్టెమ్ సెల్స్ నుంచి మనకు ఎలాగ టిష్యూ రీజనరేషన్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటి గురించి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అది యానిమల్ బయోటెక్నాలజీ కిందికి వస్తుంది, మెడిసినల్ బయోటెక్నాలజీ కిందికి కూడా వస్తుంది. ఓకే, దెన్ ఇది మీరు మెడిసిన్లో ఫోకస్ చేయాల్సిన విషయాలు. ఇండస్ట్రియల్ గురించి కొంచెం తర్వాత మాట్లాడదాం. అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ చూద్దాం. సో అగ్రికల్చరల్ బయోటెక్నాలజీలో మీరు ప్లాంట్ టిష్యూ కల్చర్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్లాంట్ టిష్యూ కల్చర్లో మనకి ఇంపార్టెంట్ అనేది మీడియాలో ఏవేవి ఎందుకు వేస్తారు, ఏ హార్మోన్ ఏ ఆర్గన్ డెవలప్మెంట్ కోసం హెల్ప్ అవుతుంది, లైక్ ఆక్సిన్స్ వేస్తే ఏమవుతుంది, జిబర్లిన్స్ వేస్తే ఏమవుతుంది, సైటోకైనిన్స్ వేస్తే ఏమవుతుంది, అలాగా క్యాలస్ ప్రాపగేషన్, మైక్రో ప్రాపగేషన్, సొమాటిక్ హైబ్రిడైజేషన్, క్రయో ప్రిజర్వేషన్, అదంతా కూడా మీరు అగ్రికల్చరల్ బయోటెక్నాలజీలో ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ DNA టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ జెనెటికలీ మోడిఫైడ్ ప్లాంట్స్ని జనరేట్ చేస్తామన్నమాట. లైక్ మెయిన్ ఇంపార్టెంట్ అందులో అగ్రోబ్యాక్టీరియం మీడియేటెడ్ ట్రాన్స్ఫర్. సో అగ్రోబ్యాక్టీరియం మీడియేటెడ్ ట్రాన్స్ఫర్లో మనం మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఈ అగ్రోబ్యాక్టీరియం యూజ్ చేసి ఎలాగా ట్రాన్స్ఫర్ చేస్తాము అన్నది ఇంపార్టెంట్. అండ్ జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ లైక్ ఫ్లవర్ సావర్ టొమాటో, గోల్డెన్ రైస్, వీటిలో ఏ జీన్ని మోడిఫై చేశారు, ఎందుకు ఇవి హెల్ప్ఫుల్, ట్రాన్స్జెనిక్ క్రాప్స్, బీటీ కాటన్,
BT brinjal, herbicide resistant plants, pest resistance plants, abiotic stress అంటే salt resistant, pH resistant ఇలాంటివి అనమాట. అండ్ న్యూట్రిషనల్ ఎన్హాన్స్మెంట్, దాని తర్వాత మాలిక్యులర్ మార్కర్స్ ఇన్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ లైక్ RFLP, RAPD, SSR, AFLP, SNP టెక్నిక్స్, ఇవన్నీ మార్కర్ అసిస్టెడ్ సెలెక్షన్ అండ్ జీనోమిక్ సెలెక్షన్, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ హెల్ప్ అవుతాయి. దెన్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ గురించి చూద్దాం. ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో మనం ఎక్కువగా మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తాం, RDNA టెక్నాలజీస్ని యూజ్ చేస్తాం ఎక్కువగా ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో. సో కాబట్టి యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఫస్ట్ ఇండస్ట్రియల్లీ ఇంపార్టెంట్ మైక్రో ఆర్గానిజమ్స్, దెన్ స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క స్ట్రెయిన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, దెన్ మన బయోరియాక్టర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ బయోరియాక్టర్స్, ఎయిర్ లిఫ్ట్ బయోరియాక్టర్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోరియాక్టర్స్ ఉంటాయి. ఏ బయోరియాక్టర్ ఏ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం హెల్ప్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్. అప్స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఏ ఏ రా మెటీరియల్స్ని యూజ్ చేస్తారు బయోరియాక్టర్స్లో, టెంపరేచర్ ఎంత సెట్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. దెన్ దాని తర్వాత ఫర్మెంటేషన్ టెక్నాలజీలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్మెంటేషన్స్ ఉన్నాయి, లైక్ బ్యాచ్ ఫర్మెంటేషన్, కంటిన్యూస్ ఫర్మెంటేషన్, సాలిడ్ స్టేట్ ఫర్మెంటేషన్, సబ్మర్జ్డ్ ఫర్మెంటేషన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్మెంటేషన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఫర్మెంటేషన్ ఏ ఆర్గానిజం యొక్క గ్రోత్కి హెల్ప్ అవుతుంది, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ మీడియాని వాడతారు, ఇవన్నీ కూడా మీరు అక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దెన్ దాని తర్వాత మీడియాని ఎట్లా ఫార్ములేట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకు ఫర్మెంటేషన్ టెక్నాలజీలో వస్తాయి. దాని తర్వాత యాక్చువల్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఫర్మెంటేషన్ లైక్ ప్రైమరీ మెటబోలైట్స్, సెకండరీ మెటబోలైట్స్. ప్రైమరీ మెటబోలైట్స్లో అమైనో యాసిడ్స్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఆర్గానిక్ యాసిడ్స్ లైక్ సిట్రిక్ యాసిడ్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఎథనాల్ని ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు ఇండస్ట్రియల్ లెవెల్లో, సో దానికి ఫేవరబుల్ ఆర్గానిజం ఏంటి, టెంపరేచర్ ఎంత పెట్టాలి, pH ఎంత పెట్టాలి, ఇవన్నీ ఐసోలేషన్ ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత డౌన్ స్ట్రీమ్లో దాన్ని ఎట్లా కలెక్ట్ చేసుకుంటారు. దెన్ సెకండరీ మెటబోలైట్స్ లైక్ యాంటీబయోటిక్స్, ఆల్కలాయిడ్స్, బయోప్లాస్టిక్స్, బయోఫ్యూయల్స్, బర్నింగ్ టాపిక్, బయోఎథనాల్, బయోడీజల్, బయోగ్యాస్, అన్ని బయోఫ్యూయల్స్ ప్రొడక్షన్ ఇంపార్టెంట్. ఏ ఆర్గానిజం ఇన్వాల్వ్ అవుతుంది, ఎంత టెంపరేచర్, ఎంత pH, ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి, ఎట్లా రికవర్ చేసుకుంటారు. ఓకే, సో దెన్ దాని తర్వాత బయో రెమిడియేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ కూడా దీంట్లో ఉంది, బట్ స్టిల్ అది ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీలో మనకి ఎక్కువ హెల్ప్ అవుతుంది. దాని తర్వాత యానిమల్ ప్లాంట్ సెల్ కల్చర్. సో ఇక్కడ నేను అగ్రికల్చరల్ బయోటెక్నాలజీలో ఏం చదవాలన్నప్పుడే మీకు ప్లాంట్ మీడియా గురించి చెప్పేసా, సో కాబట్టి అదే ఇక్కడికి సెట్ అయిపోతుంది. కానీ ఇక్కడ యానిమల్ బయోటెక్నాలజీలో మళ్ళీ మీరు డిఫరెంట్ వాటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. యానిమల్ బయోటెక్నాలజీలో మెయిన్గా యానిమల్ సెల్ కల్చర్స్ అన్నవి ఇంపార్టెంట్, బికాజ్ మనం ప్లాంట్స్ని ఇది చేసినంతగా యానిమల్స్ని చేయలేమన్నమాట, బికాజ్ ఆఫ్ డిఫరెంట్ ఎథికల్ రీజన్స్. సో కాబట్టి యానిమల్ సెల్ కల్చర్లో యానిమల్ సెల్ కల్చర్ ఎలా చేస్తారు, యానిమల్ సెల్ కల్చర్ చేయాలంటే మనకు ల్యాబ్ అన్నది ఎలా ఉండాలి, ఎలా డిజైన్ చేస్తారు, లామినార్ ఎయిర్ ఫ్లో ఎంత, CO2 గ్యాస్, ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు డిగ్రీలో యానిమల్ బయోటెక్నాలజీ చదివింటే అదే చదువుకోండి చాలు, ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. కల్చర్స్ ఏంటి, లైక్ ప్రైమరీ సెల్ కల్చర్ అంటే ఏంటి, ఫైనైట్ కల్చర్ అంటే ఏంటి, కంటిన్యూస్ కల్చర్ అంటే ఏంటి, 3D కల్చర్ అంటే ఏంటి, సస్పెన్షన్ కల్చర్ అంటే ఏంటి, ఎడ్హెరెంట్ కల్చర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ కల్చర్స్ ఇన్ యానిమల్ సెల్ కల్చర్ అనమాట. అండ్ యానిమల్ సెల్ కల్చర్ యొక్క మీడియా ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ టెక్నిక్స్ ఉంటాయి, సెల్ కల్చర్ టెక్నిక్స్ ఉంటాయి, లైక్ సబ్ కల్చర్, క్రయో ప్రిజర్వేషన్, అండ్ సెల్ గ్రోత్ని మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది. సెల్ గ్రోత్ మానిటరింగ్ అండ్ వేయబిలిటీ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ లైక్ ట్రైపెయిన్ బ్లూ, MTTSA ఇలాగా. సో వాటిని ఎలా చేస్తారు అన్నది మీరు తెలుసుకుంటే చాలు. సో మీరు ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీలో మెయిన్గా బయోజియో కెమికల్ సైకిల్స్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది, లైక్ కార్బన్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, సల్ఫర్ సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్, అండ్ మైక్రోబియల్ ఇంటరాక్షన్స్, మ్యూచువలిజం, కమెన్సలిజం, పారాసైటిజం, కాంపిటీషన్, ఇవి ఉంటాయి కదా. సో ఏ ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజం పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, పాజిటివా నెగటివా అలాంటివి. దాని తర్వాత బయోడిగ్రేడేషన్ అండ్ బయోరెమిడియేషన్. సో బయోరెమిడియేషన్లో మనకు డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, ఇన్ సిటు టెక్నిక్, ఎక్స్ సిటు టెక్నిక్ అలాంటివి.
అండ్ పెస్టిసైడ్ డిగ్రేడేషన్, హైడ్రోకార్బన్ డిగ్రేడేషన్, హెవీ మెటల్ డిగ్రేడేషన్, దెన్ వేస్ట్ మేనేజ్మెంట్. సో మన వేస్ట్ని ఎలా ట్రీట్ చేస్తారు, లైక్ కాంపోస్టింగ్, వర్మీ కల్చర్, బయోడిగ్రేడబుల్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, ప్రైమరీ ట్రీట్మెంట్, సెకండరీ ట్రీట్మెంట్, టెర్షరీ ట్రీట్మెంట్, బయోఫిలిమ్స్, జెనెటికలీ ఇంజనీర్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి మనం పొల్యూషన్ ఎట్లా తగ్గియచ్చు, పొల్యూటెంట్ డిగ్రేడేషన్ ఎలా చేయొచ్చు అన్నది కూడా ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది అండర్ ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ. ఈ బయోటెక్నాలజీ యూనిట్ అన్నది కొంచెం వ్యాస్టే, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ బయోటెక్నాలజీ ఫీల్డ్స్ యొక్క అంత సిలబస్ కూడా పెట్టేశారు కాబట్టి ఇది మీకు కొంచెం ఎక్కువ టైం కేటాయించి కొంచెం చదవండి. ఈజీనే, యూ కెన్ డూ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మైక్రోబయాలజీ. నెక్స్ట్ యూనిట్ ఈజ్ మైక్రోబయాలజీ. సో మైక్రోబ్స్ యొక్క డైవర్సిటీ, మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, బ్యాక్టీరియా ఏంటి, వైరస్ ఏంటి, ఆల్గే ఏంటి, ఫంగై ఏంటి, డైవర్సిటీ. కింగ్డమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయన్నమాట. లైక్ విటేకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, కార్లూస్ కాన్సెప్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్, బర్గీస్ మాన్యువల్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఏ క్లాసిఫికేషన్లో ఏ ఆర్గానిజం ఎక్కడ ఉంది అన్నది ఇంపార్టెంట్. సో కాబట్టి అది కూడా చూసుకోండి ఒకసారి. మైక్రోబ్స్ యొక్క డైవర్సిటీ ఎన్ని రకాలు ఉన్నాయి అలాగనమాట. సో దెన్ దాని తర్వాత బ్యాక్టీరియల్ రీప్రొడక్షన్. బ్యాక్టీరియల్ రీప్రొడక్షన్ ఇంక్లూడ్స్ కాంజుగేషన్, ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్డక్షన్. సో కాంజుగేషన్లో కూడా మరి టైప్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ దానిపైన ఫోకస్ చేయండి. ముందు ఎలా ఉంది సినారియో, అంటే రీప్రొడక్షన్ జరగకముందు ఎలా ఉంది సినారియో, అయిపోయిన తర్వాత ఎలా ఉంది సినారియో, లైక్ F+ ప్లాస్మిడ్, F- ప్లాస్మిడ్ అట్లాంటివి ఉంటాయి కదా. సో ఏమి వెళ్తుంది, ఏం జరుగుతుంది అన్నది అబ్జర్వ్ చేయండి. రిజల్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది అన్నది అబ్జర్వ్ చేయండి. సో లైక్ 2 బ్యాక్టీరియా కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఒక బ్యాక్టీరియా ఇంకొక బ్యాక్టీరియాకి ఏమి ఇస్తుంది, జెనెటిక్ మెటీరియల్ ఇస్తుందా, ప్లాస్మిడ్ ఇస్తుందా, ఎలా ఇస్తుంది అన్నది అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది, అంటే చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, దెన్ దాని తర్వాత యాంటీమైక్రోబియల్ ఏజెంట్స్. యాంటీమైక్రోబియల్ ఏజెంట్స్ ఇంక్లూడ్ different types of antibiotics and different types of agents that kill bacteria or microorganisms. So that includes vast number of agents, all you need to study. దెన్ దాని తర్వాత సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్. అది మీరు బయోటెక్నాలజీలో అగ్రికల్చర్, ఇండస్ట్రీ చదివినప్పుడే కవర్ అయిపోతుంది. ఇక్కడ స్పెసిఫిక్గా మరీ చదవాల్సిన అవసరం లేదు. మీకు ఏ టాపిక్స్ కవర్ చేయాలి అన్నది నేను ఆల్రెడీ చెప్పాను. దాని తర్వాత ఇమ్యునాలజీ టాపిక్స్ కూడా దీంట్లోకి ఇంక్లూడ్ చేశారు. చూడండి, యాంటీజెన్, యాంటీబాడీ. యాంటీజెన్ అంటే ఏంటి, యాంటీజెన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, యాంటీజెన్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్నదంతా మనం ఇక్కడ చదవాలి. దెన్ దాని తర్వాత యాంటీబాడీ. యాంటీబాడీ అంటే ఏంటి, దాని యొక్క కెమికల్ కాంపోజిషన్ ఏంటి, సో దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్. యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్ అండ్ యాంటీబాడీ యొక్క టైప్స్ గురించి ఆల్రెడీ వీడియోస్ అవైలబుల్లో ఉన్నాయి ఛానల్లో, యూ కెన్ రెఫర్. దాని తర్వాత కాంప్లిమెంట్ సిస్టమ్. కాంప్లిమెంట్ సిస్టమ్స్ అన్నవి 3 టైప్స్ ఉంటాయన్నమాట. 3 pathways లైక్ క్లాసికల్ పాత్వే అలాంటివి. సో 3 pathways చదవాలి. క్యాస్కేడ్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. ఆ క్యాస్కేడ్ ఆఫ్ రియాక్షన్స్ గురించి మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇమ్యూనాలజీ పార్ట్ ఇది మొత్తం. దాని తర్వాత ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఇమ్యూనిటీ, అడాప్టివ్ ఆర్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, మళ్ళీ అందులో టైప్స్ ఉంటాయి. ప్యాసివ్ ఇమ్యూనిటీ, యాక్టివ్ ఇమ్యూనిటీ అలాగా. సో వాటన్నిటి గురించి కూడా చదవాలి. దాని గురించి కూడా డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో అవైలబుల్ ఉంది, యూ కెన్ రెఫర్. సో ఫస్ట్ ఇక్కడ మీరు వ్యాక్సిన్ అంటే ఏంటి, వ్యాక్సిన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, వ్యాక్సిన్ వల్ల మనకు రెసిస్టెన్స్ అన్నది ఎలా గెయిన్ అవుతుంది, మనకి ఎలాంటి అడ్వాంటేజ్ అన్నది వస్తుంది అన్నది చదవాలి. అండ్ వ్యాక్సిన్స్ని ఎవరు కనుక్కున్నారు ఫర్ ద ఫస్ట్ టైం అన్నది చూడాలి. దాని తర్వాత మేజర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏంటి, లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్లో వచ్చే ఎగ్జాంపుల్స్ ఏంటి, ఏ వ్యాక్సిన్ ఏ డిసీజ్ ప్రివెన్షన్లో మనకు హెల్ప్ అవుతుంది అన్నదాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ వ్యాక్సిన్కి మీరు అదంటే ఏంటి, ఎగ్జాంపుల్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్కి మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, so these include different types of vaccines include inactivated or killed vaccines, live attenuated vaccines, subunit, recombinant or conjugate vaccines, mRNA vaccines, viral vaccines, toxoid vaccines, protein subunit vaccines,
ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వ్యాక్సిన్ గురించి నేను చెప్పిన విధంగా మీరు చూసుకోండి. దాని తర్వాత ప్లాంట్ వైరసెస్. సో కొన్ని టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ మనకు హెల్ప్ చేస్తాయి, కొన్ని టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ మనకు హార్మ్ చేస్తాయి. లైక్ ప్లాంట్స్లో కొన్ని టైప్స్ ఆఫ్ డిసీజెస్ని క్రియేట్ చేస్తాయి. సో అట్లాంటి ప్లాంట్ వైరసెస్ ఏంటి? ప్లాంట్స్లో డిసీజెస్ క్రియేట్ చేసే వైరస్, టొబాకో మొజాయిక్ వైరస్. తర్వాత ఇంకొకటి TYLCV వైరస్, టొమాటో ఎల్లో లీఫ్ కల్ వైరస్, మొజాయిక్ వైరస్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి అన్నమాట. కాలీఫ్లవర్ మొజాయిక్ వైరస్ అలాంటివి. సో ఇవన్నీ కూడా ఏ ప్లాంట్లో ఏ డిసీజ్ క్రియేట్ చేస్తాయి, ఎలా అఫెక్ట్ చేస్తాయి అన్నది మీరు ఇక్కడ చదవాలి. దాని తర్వాత యానిమల్స్, డిఫరెంట్ యానిమల్స్లో వైరసెస్ అన్నవి డిఫరెంట్ డిసీజెస్ క్రియేట్ చేస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ రేబీస్ వైరస్, పోలియో వైరస్, చికెన్ పాక్స్ వైరస్, మమ్స్ వైరస్ ఇలాంటివి. కోవిడ్ అది కూడా ఒక వైరస్ కదా, HIV వైరస్. ఇలా డిఫరెంట్ వైరసెస్ యానిమల్స్ని ఎలా అఫెక్ట్ చేస్తాయి, ఏ డిసీజ్ క్రియేట్ చేస్తుంది అన్నది ఇంపార్టెంట్. దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ మైక్రోబయాలజీ. ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. But environmental microbiology more focuses on how microorganisms can be used to protect environment. అంటే మైక్రోఆర్గానిజమ్స్ని యూజ్ చేసి మనం పొల్యూషన్ని ఎలా తగ్గించాలి అన్నది ఎన్విరాన్మెంటల్ మైక్రోబయాలజీ ఫోకస్ చేస్తుంది. సో ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ చదవండి, మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. మరి దీనిపైన స్పెసిఫిక్గా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, then moving on to the next unit, that is molecular genetics, a combination of genetics and molecular biology. సో ఇక్కడ చూడొచ్చు మీరు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మనకు మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి కదా, 3 laws ఉన్నాయి కదా. ఆ 3 laws ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ చదవండి, దాని తర్వాత లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చదవండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. దాని తర్వాత లింకేజ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ లింకేజ్, క్రాసింగ్ ఓవర్లో ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, స్టోన్స్ ఎక్స్పెరిమెంట్ అలాగా. క్రాసింగ్ ఓవర్ మెకానిజం ఉంటుంది, అది చూసుకోండి. దాని తర్వాత క్రోమోజోమల్ ఎబెరేషన్స్ అంటే ఏంటి అవి చూసుకోండి. దాని తర్వాత ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్, ప్లాస్మిడ్స్, తర్వాత ఇవి ట్రాన్స్పోజాన్స్, ఇవి ఎలా ఇన్హెరిట్ అవుతాయి, ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్ బ్యాక్టీరియాలో. దాని తర్వాత రెప్లికేషన్ ఈజ్ ఎ వాస్ట్ టాపిక్. ఎంజైమ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఎక్కడైనా సరే మాలిక్యులర్ బయాలజీలో మనకి ఎంజైమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో స్టెప్స్ కంటే కూడా మనకి ఎంజైమ్స్ ఇంపార్టెంట్. ఏ ఎంజైమ్ ఏం పని చేస్తుంది, దేన్ని రెగ్యులేట్ చేస్తుంది, ఇదే ఇంపార్టెంట్. ఓకే, ప్రోటీన్స్ తర్వాత ఎంజైమ్స్, ప్రోటీన్స్. రెప్లికేషన్లో ఏమేం స్టెప్స్, ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్, ఇవి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఏ ప్రోటీన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఏ ఎంజైమ్ ఇన్వాల్వ్ అవుతుంది, ఏది దేన్ని ఎలా రెగ్యులేట్ చేస్తుంది అన్నది ఇంపార్టెంట్. సేమ్ గోస్ విత్ ద ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. సో యూకారియోటిక్ యాజ్ వెల్ యాజ్ ప్రొకారియోటిక్ రెండు చూసుకోవాల్సి ఉంటుంది మీరు. యూకారియోటిక్ అండ్ ప్రొకారియోటిక్ రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్లేషన్. డిఎన్ఏ రిపేర్, డిఎన్ఏ డ్యామేజ్ జరిగితే డిఎన్ఏని ఎలా రిపేర్ చేసుకుంటాం. సో డిఎన్ఏ రిపేర్లో డిఫరెంట్ రిపేర్ మెకానిజమ్స్ ఉంటాయన్నమాట. సో ఆ డిఎన్ఏ రిపేర్ మెకానిజమ్స్ ఏంటి అన్నది మీరు చదవాల్సి ఉంటుంది. డిఎన్ఏ రిపేర్ టాపిక్స్ ఇంక్లూడ్ డైరెక్ట్ రిపేర్, బేస్ ఎక్సిషన్ రిపేర్, న్యూక్లియోటైడ్ ఎక్సిషన్ రిపేర్, మిస్ మ్యాచ్ రిపేర్. దాని తర్వాత SOS రిపేర్, డబుల్ స్ట్రాండ్ బ్రేక్ రిపేర్. దాని తర్వాత రికాంబినేషన్ రిపేర్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపేర్స్ ఉంటాయి. ఏ రిపేర్ అన్నది ఎప్పుడు అప్లై అవుతుంది, ఏ ఎంజైమ్ ఇన్వాల్వ్ అవుతుంది, దానివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఒకవేళ డిఎన్ఏ రిపేర్ అవ్వకుంటే ఏం జరుగుతుంది, ఏం కాంప్లికేషన్స్ వస్తాయి అన్నది కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత పాపులేషన్ జెనెటిక్స్లో మీరు జీన్ పూల్ అంటే ఏంటి, అలీల్ ఫ్రీక్వెన్సీ, జీనోటైప్ ఫ్రీక్వెన్సీ, హార్డీ వీన్బెర్గ్ ఈక్విలిబ్రియం, తర్వాత జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం స్పీసియేషన్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి బ్రీఫ్ ఐడియా పెట్టుకొని ఇన్ డీటెయిల్ వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పిన టాపిక్స్ గురించి డెఫినేషన్ ఏంటి అన్నది తెలుసుకుంటే చాలు, అంటే లైక్ ప్రాసెస్ ఏంటి అన్నది తెలుసుకుంటే చాలు. దెన్ ఎంటరింగ్ ఇన్ టు ద యాక్చువల్ బాటనీ సబ్జెక్ట్. ప్లాంట్ సైన్సెస్లో మొత్తం కూడా బాటనీ సిలబస్ పెట్టేశారు. బాటనీ సిలబస్లో మనకు సో ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ ఆర్డర్స్ పెట్టారు, లైక్ బ్రయోఫైట్స్, స్టెరిడియోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్. సో ఇక్కడ బ్రయోఫైట్స్కి వచ్చేసరికి నార్మల్ జనరల్ క్లాసిఫికేషన్, దాని తర్వాత డెఫినేషన్. సో బ్రయోఫైట్స్లో డిఫరెంట్ సబ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి కదా, లైక్ మాసెస్, లైవర్ వార్డ్స్, హార్న్ వార్డ్స్ ఇలాగా. దాని తర్వాత ఎకలాజికల్ అండ్ జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్,
మార్ఫాలజీ అండ్ స్ట్రక్చర్, వాటి యొక్క రూట్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క వాస్క్యులర్ అండ్ నాన్ వాస్క్యులర్ టిష్యూస్ ఎలా ఉంటాయి. దాని తర్వాత రీప్రొడక్షన్, ఎలాంటి రీప్రొడక్షన్లో అవి పార్టిసిపేట్ చేస్తాయి, లైక్ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఏంటి, సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి. దాని తర్వాత లైఫ్ సైకిల్ ఆఫ్ బ్రయోఫైట్స్, డిఫరెంట్ బ్రయోఫైట్స్ లైక్ మాస్ ఉంది కదా, మాస్ యొక్క లైఫ్ సైకిల్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మీరు అక్కడ చదవాల్సి ఉంటుంది. అండ్ ఎకనామికల్ ఇంపార్టెన్స్, బ్రయోఫైట్స్ అన్నవి మనకి ఎలా హెల్ప్ చేస్తాయి అన్నది మీరు ఇక్కడ స్టడీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సేమ్ గోస్ విత్ ద టెరిడోఫైట్స్, బ్రయోఫైట్స్కి, టెరిడోఫైట్స్కి, జిమ్నోస్పర్మ్స్కి, యాంజియోస్పర్మ్స్కి క్లాసిఫికేషన్, దెన్ దాని యొక్క వెజిటేటివ్ స్ట్రక్చర్, దాని యొక్క మార్ఫాలజీ, దాని యొక్క రీప్రొడక్షన్, దాని యొక్క లైఫ్ సైకిల్ అండ్ ఈకాలజీ, ఎకనామికల్ ఇంపార్టెన్స్. ఈ 4కి మీరు ఇవే చదవాల్సి ఉంటుంది. ఓకే, ఇవి మీరు నోట్ చేసుకొని వాటి గురించి చదువుకోండి. దాని తర్వాత వాస్క్యులర్ సిస్టమ్ ఇన్ ప్లాంట్స్, జైలం, ఫ్లోయం, వాటర్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఫుడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, డిఫరెంట్ థియరీస్ ఉంటాయి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఆ థియరీస్ని మీరు చదువుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎకనామిక్ ఇంపార్టెంట్ ఆఫ్ ప్లాంట్స్. సో ఇక్కడే మీరు మ్యాక్సిమం కవర్ చేసి ఉంటారు ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రయో, టెరిడో, జిమ్నో అండ్ యాంజియో. సో కాబట్టి మరి దీనిపైన స్పెషల్గా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అన్నది ఎలా జరుగుతుంది ప్లాంట్స్లో, డార్క్ రియాక్షన్, లైట్ రియాక్షన్. దాని తర్వాత ఫోటోపీరియాడిజం అంటే ఏంటి అన్న దాని గురించి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వర్నలైజేషన్. సో వర్నలైజేషన్ అంటే కోల్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఫ్లవరింగ్ని ఇండ్యూస్ చేయడానికి ప్లాంట్స్కి కోల్డ్ ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని వర్నలైజేషన్ అంటారు. సో వర్నలైజేషన్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మెకానిజం, సో ఎందుకు, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ వర్నలైజేషన్, ఇలాగా వర్నలైజేషన్. అండ్ బయోజియోకెమికల్ సైకిల్స్ మనం ఆల్రెడీ అక్కడ కవర్ చేసాం కాబట్టి మరి ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వర్నలైజేషన్ ఒకటి చదువుకుంటే మీ బాటనీ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. బట్ ఇట్స్ వ్యాస్ట్, సింపుల్గా కంప్లీట్ అవ్వదు. దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ and the last unit, that is animal science. This is nothing but the syllabus of zoology. జువాలజీలో అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇక్కడ పెట్టారు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ అండ్ ఇన్వర్టిబ్రేట్స్లో ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అండ్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ హ్యూమన్స్. సో మనకు డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి కదా, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, మస్క్యులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ యొక్క ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, ఏ ఆర్గన్స్ ఏ టిష్యూస్ ఇన్వాల్వ్ అవుతాయి అండ్ ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ అనుకోండి, డైజెషన్ అనేది ఎలా జరుగుతుంది, ఏ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఏ ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఇలాగా ప్రతి ఒక్క దానిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ హ్యూమన్స్. దెన్ నర్వ్ ఇంపల్స్ అన్నది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, వన్ న్యూరాన్ టు అనదర్ న్యూరాన్, నర్వ్ ఇంపల్స్ అన్నది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, కెమికల్గా ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ఎలక్ట్రికల్గా ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్, ఇవన్నీ కూడా ఇక్కడ చదవాల్సి ఉంటుంది. దెన్ ఎండోక్రైనాలజీ, దిస్ ఇంక్లూడ్స్ హార్మోన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ హార్మోన్ గురించి మీరు ఇక్కడ చదవాల్సి ఉంటుంది. అండ్ ఆర్గన్స్, ఏ ఆర్గన్ ఏ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఏ హార్మోన్ ఏం పని చేస్తుంది, దేన్ని రెగ్యులేట్ చేస్తుంది, హార్మోన్ ఎక్కువైతే ఏం డిసీజ్ వస్తుంది, తక్కువైతే ఏం డిసీజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ గ్లాండ్ అన్నది ఉంది, థైరాయిడ్ గ్లాండ్ ఏం హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ అన్నది మనకు థైరాయిడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు, తర్వాత ఈ థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ అయితే ఏం డిసీజ్ వస్తుంది, తక్కువ అయితే ఏం డిసీజ్ వస్తుంది. లైక్ మనకు డిసీజెస్ వస్తాయి కదా, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గాయిటర్, ఇలాగా. అండ్ వాటి యొక్క నేచర్, స్టెరాయిడా, ప్రోటీనా, ఏంటి అది అన్నది కూడా ఇంపార్టెంట్ అనమాట. దట్ ఆల్ కమ్స్ అండర్ ఎండోక్రైనాలజీ. దెన్ human diseases. So human diseases are vast. We cannot study all human diseases, but most important వాటి పైన ఫోకస్ చేయండి. దాని తర్వాత అపోప్టోసిస్. సో మనకు అపోప్టోసిస్ అన్నది ఒక వ్యాస్ట్ ప్రాసెస్, సెల్ డెత్ అనమాట. అంటే సెల్ ఎప్పుడైతే అన్రెగ్యులేటెడ్గా డివైడ్ అవుతుందో, లేదంటే సెల్ లోపల ఉన్న డిఎన్ఏలో ఏమైనా ప్రాబ్లం ఉందో, అప్పుడు సెల్ అపోప్టోసిస్లోకి వెళ్తుంది అనమాట. సో అపోప్టోసిస్ అన్నది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది, లైక్ ఇంట్రిన్సిక్ అపోప్టోసిస్, ఎక్స్ట్రిన్సిక్ అపోప్టోసిస్ అని చెప్పేసి.
దాని తర్వాత మెయిన్ అయితే ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ పైన ఫోకస్ చేయండి. ఇంట్రెన్సిక్లో మైటోకాండ్రియా ఇన్వాల్వ్ అవుతుంది, ఎక్స్ట్రెన్సిక్లో బయట నుంచి ఒక సిగ్నల్ వస్తుంది, డెత్ సిగ్నల్ అన్నది. సో దాంట్లో ఏ ప్రోటీన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, పాత్వేస్ ఇంపార్టెంట్. ఎక్స్ట్రెన్సిక్ పాత్వేలో ఇంట్రెన్సిక్ పాత్వేలో పాత్వే నేర్చుకోండి, మ్యాక్సిమం మీరు గెయిన్ చేసేసుకుంటారు. ఏ ప్రోటీన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, పాత్వే ఎలా రన్ అవుతుంది అన్నది తెలుసుకోండి, చాలు, దట్స్ మోర్ దాన్ ఎనఫ్. దాని తర్వాత నెక్రోసిస్ కూడా దీంట్లో ఒక పార్ట్, నెక్రోసిస్ గురించి కూడా కొంచెం ఐడియా తెచ్చుకోండి. ఓకే, దాని తర్వాత క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్లో నార్మల్ మెటబాలిజం అనేది ఎలా డిస్టర్బ్ అయిపోతుంది, క్యాన్సర్ మెటబాలిజం ఎలా రన్ అవుతుంది, క్యాన్సర్లో హాల్మార్క్స్ ఉంటాయి, హాల్మార్క్స్ ఏంటి, అసలు అన్రెగ్యులేటెడ్ సెల్ డివిజన్ అన్నది ఎలా వస్తుంది, ఏ ప్రోటీన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్నది మీరు చదవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇన్హెరిటెడ్ డిజార్డర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ ఉంటాయి కదా, హంటింగ్టన్ సిండ్రోమ్, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్, టేసాక్స్ డిసీజ్, ఇలా. సో ఈ పర్టికులర్ ఇన్హెరిటెడ్ డిజార్డర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఆటోజోమల్ డామినెంట్, ఆటోజోమల్ రెసెసివ్, ఎక్స్ లింక్డ్ రెసెసివ్, ఎక్స్ లింక్డ్ రెసిస్టెంట్, మైటోకాండ్రియల్, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెడ్ డిసీజెస్ అండ్ ఏవి దేంట్లో పడతాయి, ఏ జీన్ అఫెక్ట్ అవ్వడం వల్ల డిసీజ్ అన్నది రిజల్ట్ అవుతుంది అన్నదంతా మీరు ఇక్కడ చదవాల్సి ఉంటుంది. యానిమల్ సెల్ కల్చర్ గురించి మనం యానిమల్ బయోటెక్నాలజీ చదివేటప్పుడు చదివాం కాబట్టి బయోటెక్నాలజీ చదివేటప్పుడు మరి ఇక్కడ మీరు దీని గురించి ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద డీటెయిల్డ్ సిలబస్ డిస్కషన్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది ఎంఎస్సి లైఫ్ సైన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలంటే. దెన్ ఏ బుక్స్ చదవాలి ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవ్వడానికి అంటే, సో హియర్ యూ కెన్ సీ మనం టెక్నిక్స్ టాపిక్స్ కవర్ చేయాలంటే ఇవన్నీ కూడా స్టాండర్డ్ బుక్స్, మీరు స్టాండర్డ్ బుక్స్ అయినా రెఫర్ చేయొచ్చు, లేదంటే రెడీమేడ్ బుక్స్ అయినా రెఫర్ చేయొచ్చు. మీరు స్టాండర్డ్ బుక్స్ రెఫర్ చేసి మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది, మీకు టైం ఉంటే స్టాండర్డ్ బుక్స్ రెఫర్ చేయండి. మీకు ఆల్రెడీ బేసిక్ స్ట్రాంగ్ ఉంటే మీరు స్టాండర్డ్ బుక్స్ మంచిగా రెఫర్ చేసుకోండి. సో మరి మీరు టెక్నిక్స్ చదవాలంటే టెక్నిక్స్కి వచ్చేసరికి విల్సన్ లేదా ఉపాధ్యాయనాథ్ రెఫర్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన టెక్నిక్స్ని మాత్రమే వెతికి వాటిని మాత్రమే చదువుకోండి, మొత్తం బుక్ చదవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత క్రోమాటిన్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, సో దీనికోసం మీరు మాలిక్యులర్ బయాలజీ ఆఫ్ దిస్ సెల్ బై ఆల్బర్ట్, సో ఓన్లీ ఆ టాపిక్ మాత్రమే రెఫర్ చేసుకోండి, మొత్తం బుక్ చదవకండి. మొత్తం బుక్ కొన్ని వేల పేజెస్ ఉంటుంది, మనకు కావాల్సిన టాపిక్ని మాత్రమే మనం చదువుకోవాలి. ఓకే, బయోకెమిస్ట్రీకి ఇంకా మనకు తెలుసు లెనింజర్, బయోకెమిస్ట్రీ బై లెనింజర్ ఆర్ O8 అండ్ O8 కూడా మంచి బుక్కే. దాని తర్వాత బయోటెక్నాలజీ కోసం ప్రిమ్రోజ్, ఆర్ మీకు ఇంకా సింపుల్గా కావాలంటే యు సత్యనారాయణ, బయోటెక్నాలజీ బై యు సత్యనారాయణ బుక్ ఉంటుంది. బట్ అందులో అంత స్టాండర్డ్ ఉండదు, బట్ ఓకే మీరు వ్యాస్ట్ టాపిక్స్ యొక్క బేసిక్స్ గెయిన్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ గో ఫర్ బయోటెక్నాలజీ బై యు సత్యనారాయణ, బేసిక్స్ చాలా బాగుంటాయి దాంట్లో. దాని తర్వాత మైక్రోబయాలజీ బై ప్రిస్కాట్ ఈజ్ అ స్టాండర్డ్ బుక్ ఫర్ మైక్రోబయాలజీ. దాని తర్వాత మాలిక్యులర్ జెనెటిక్స్ కోసం వాట్సన్ ఎటాల్ కానీ రాబర్ట్ బ్రూకర్ కానీ. సో మీరు మాలిక్యులర్ జెనెటిక్స్కి ఒకటే బుక్ రెఫర్ చేయలేరు, ఎందుకంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ జెనెటిక్స్ యాజ్ వెల్ యాజ్ మాలిక్యులర్ బయాలజీ కదా. సో మాలిక్యులర్ బయాలజీ కోసం మీరు O8 అండ్ O8 రెఫర్ చేయండి, అంటే ఈ రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ కోసం O8 అండ్ O8 చూసుకోండి. ఆర్ ఫ్రీఫిల్డర్ కూడా బాగుంటుంది. లేదు జెనెటిక్స్కి మెయిన్గా మీరు యూట్యూబ్ వీడియోస్ పైన రిలై అవ్వండి. స్టాండర్డ్ బుక్స్ మనకు అంత త్వరగా అర్థం కాకపోవచ్చు, కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది సబ్జెక్ట్, అందుకోసం. సో వీటన్నిటికీ కూడా మీరు స్టాండర్డ్ బుక్సే రెఫర్ చేయాలి అని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. మీరు యూట్యూబ్ వీడియోస్ కూడా రెఫర్ చేసుకోవచ్చు, డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్లో అన్ని ప్రతి టాపిక్ మీద ఎవరో ఒకరు వీడియో చేసి ఉంటారు, మీరు వాటిని కూడా రెఫర్ చేసుకోవచ్చు. బట్ స్టాండర్డ్ ఉండే వాటిని రెఫర్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత ప్లాంట్ సైన్సెస్ కోసం మీరు టైజ్ అండ్ జైగర్. సో టైజ్ అండ్ జైగర్లో మంచిగా ప్లాంట్ ఫిజియాలజీ, ఈ రెసిస్టెంట్ ప్లాంట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా డిఫరెంట్ క్రాప్స్ని ప్రొడ్యూస్ చేశారు కదా, సో వాటిని ప్లాంట్ టైజ్ అండ్ జైగర్ బుక్లో బాగా ఇచ్చారనమాట. దాని తర్వాత యానిమల్ సైన్సెస్ వచ్చేసరికి మీరు
యానిమల్ ఫిజియాలజీ బై హిల్ రెఫర్ చేసుకోవచ్చు. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో అగైన్ ఐఎమ్ సెయింగ్, మీకు కావాల్స్తే స్టాండర్డ్ బుక్స్ రెఫర్ చేసుకోండి, ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ యూట్యూబ్. సో మీరు యూట్యూబ్లో అయినా ఈ టాపిక్స్, నేను చెప్పిన టాపిక్స్ అన్నీ కవర్ చేయండి. ఆ టాపిక్స్ని కవర్ చేసేలాగా యూట్యూబ్ వీడియోస్ ఏవైనా ఉంటే చూడండి. లేదు మాకు ఇవన్నీ కలిపి ఉన్నది ఒక సింగిల్ ఆర్ 2 బుక్స్ కావాలి అనుకుంటే యూ కెన్ రెఫర్ టు పాత్ఫైండర్ బుక్స్. పాత్ఫైండర్ లైఫ్ సైన్సెస్, పాత్ఫైండర్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అమెజాన్లో వెతికితే మీకు కనిపిస్తుంది. సో పాత్ఫైండర్ లైఫ్ సైన్సెస్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, ఫండమెంటల్స్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ బై పాత్ఫైండర్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, CSIR నెట్ ఫర్దర్ మీరు PhD CSIR నెట్ చేయాలనుకుంటే ఈ బుక్స్ హెల్ప్ అవుతాయి. సో పాత్ఫైండర్ ఈజ్ అ రెడీమేడ్ నోట్స్. ఇంకా మీరు ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని మీరు చదువుకున్న వెంటనే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లేకుంటే యూట్యూబ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సొల్యూషన్ వీడియోస్ ఉంటాయి, అవి రెఫర్ చేసుకోండి. లేదంటే ప్రాక్టీస్ కోసం బుక్స్ అవైలబుల్ ఉంటాయి. పాత్ఫైండర్ వాళ్ళదే ఈ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2ది MCQs బుక్ ఉంటుంది, అది రెఫర్ చేసుకోండి, మీకు మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుంది. ఓకే, hope this video is helpful for you guys. If you like this video, please hit the like button, subscribe the channel and share it with your friends. ఇంకా ఏ టాపిక్స్ మీద వీడియో చేయాలి అన్నది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్స్లో నన్ను అడగండి, నేను మీ డౌట్స్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.